తెలంగాణలో రుతుపవనాలు మరోసారి చురుగ్గా మారుతున్నాయి. రుతుపవనాల ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు ఉత్తర జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. హైదరాబాద్లో భారీ వర్షాల కంటే మేఘావృత వాతావరణం, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారి రఘుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. 3 రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్ష సూచన ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాల నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనతోని భారత వాతావరణ శాఖ అధికారి రఘు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వైపు కూడా ద్రోణి ప్రయాణిస్తుంది, దానివల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం సూచన ఉంది, కొన్ని ప్రాంతాలు కూడా తేలికపాటి వర్షం ఉందంటూ కూడా గతంలో తెలిపారు. అసలు ప్రధానమైన కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవాళ మనకి 22 డిగ్రీల అక్షాంశం దగ్గర ఒక ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అయితే ఉందండి. ఇది 5.8 కిలోమీటర్ నుంచి 7.6 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇది మనకి కొంచెం వాయువ్య దిశగా వంగి ఉంది అండి. సో ఈ వంగి ఉండడం వల్ల ఈ వంగిన పార్ట్ అనేది మనకి ఎస్పెషల్లీ ఓవర్ తెలంగాణ అండ్ విదర్భ ఉంది. సో దీనివల్ల ముఖ్యంగా మనకి ఉత్తర అండ్ ఈశాన్య జిల్లాల్లో ఎక్కువ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందండి. రేపు ఇది కొంచెం తగ్గుతుంది రేపు, బట్ స్టిల్ ఉత్తర జిల్లాలకైతే మనకి భారీ వర్ష సూచన అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అండి. సార్, ప్రధానంగా తెలంగాణకు ఈ రోజు మాత్రం ఎన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు సార్? ముఖ్యంగా మనం చూసుకున్నట్టు ముందు నుంచి చెప్తున్నాం కదండి, ఉత్తర జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం సిఫాబాద్, మంచిర్యాల్ అండ్ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈ జిల్లాల్లో 1-2 చోట్ల మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా మిగిలిన అన్ని జిల్లాకి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందండి. ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి సార్? ఇవి ముఖ్యంగా మనకి ఈ భారీ వర్ష సూచన ఇవాళ రేపు ఉందండి. తర్వాత మనకి క్రమేపీ ఇది తగ్గుతుందండి. రేపు కొంచెం మీరు చూసుకున్నట్లయితే రేపు ఓన్లీ ఉత్తర జిల్లాలకే ఇది పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసుకుంటే చాలా జిల్లాల్లో వర్షపాతం తగ్గుతుందండి. ఆ తర్వాత మనకి డే 3 అంటే 24వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఈ వర్షపాతం అనేది ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇది దక్షిణ జిల్లాలు అండ్ మధ్య జిల్లాల్లో మొత్తం వర్షపాతం అనేది బాగా తగ్గి ఓన్లీ ఉత్తర జిల్లాల్లోనే 1-2 చోట్ల మనకి ఈ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉంటాయండి. సార్, ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉంది? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకి గత 2-3 రోజుల నుంచి మనం ముసురు వాతావరణం అయితే చూస్తున్నాం. అండ్ పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తామండి. అండ్ ఎర్లీ మార్నింగ్స్ మనకి మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. దీంతో పాటుగా మనకి భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు, కానీ యాజ్ ఏ అర్బన్ ఏరియా కాబట్టి ఈవెన్ మోస్తారు వర్షాలు కూడా ప్రభావితం చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. సార్, ప్రజెంట్గా ఏదైతే ఎల్నినో ప్రభావంతో కూడా అసలు తెలంగాణలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్షాలు కూడా ఎక్కడ కూడా పడని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ జూన్, జూలై ఈ 2 మంత్లో కూడా దాదాపు ఎంత వర్షపాతం లోటు ఉంది సార్? ఇప్పుడు మొత్తం మనం యాజ్ ఏ హోల్ చూసుకుంటే అదే చెప్తున్నాను, మనం ఇప్పుడు 24% డెఫిసిట్లో ఉన్నామండి. గత 2 రోజుల క్రితం చూసుకుంటే 31% ఉంది డెఫిసిట్లో. బట్ మనకి 2-3 రోజులు ఉన్న యాక్టివ్గా ఉండి వర్షాలు రావడం వల్ల ఈ పర్సంటేజ్ అనేది -24%కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 1-2 రోజులు కూడా మనం వర్షాలు ఆశిస్తున్నాం కాబట్టి మేబీ ఇంకొంచెం మనకి డెఫిషియెంట్ తగ్గి కొంచెం సగటుకి దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆగస్టులో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే దాదాపుగా 10 years ఫోర్కాస్ట్ చూసుకుంటే ఎల్నినో ప్రభావం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఆగస్టులో కూడా అక్కడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెఫిషియన్సీ లేకుండా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి సార్? అదే యాక్చువల్గా మనం యాజ్ ఏ హోల్ చూసుకుంటే స్టేట్ మొత్తం డెఫినెట్లీ కొంచెం నార్మల్కి దగ్గరలోనే ఉన్నాయి, నార్మల్ ఆర్ నియర్ నార్మల్ ఓన్లీ. బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటి వస్తుందంటే వేరియబిలిటీ ఇన్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అండి. మనకి ఉత్తర జిల్లాలో వర్షం పడవచ్చు, దక్షిణ జిల్లాలో మొత్తం వర్షపాతం ఉండొచ్చు. అగైన్ మనకి తూర్పు జిల్లాలో ఎక్కువ వర్షపాతం పడవచ్చు, దక్షిణ జిల్లాలో తక్కువ ఉండొచ్చు, సెంట్రల్ జిల్లాలో ఎక్కువ ఉండొచ్చు. మళ్ళీ పక్కనే ఉన్న మీకు అబ్జర్వ్ చేస్తుంటే మీరు ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉందంటే అండి, మనకి మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి ఇవన్నీ కూడా కొంచెం నిన్నటి వరకు చూసుకుంటే ఇవి డెఫిసిట్లో ఉన్నాయి. బట్ నిన్న మన వర్షం వల్ల కొంచెం నియర్ నార్మల్ వచ్చినాయండి. బట్ పక్కనే ఉన్న యాదాద్రి, భువనగిరి ఇప్పటికి కూడా లార్జ్ డెఫిషియెంట్లో ఉంది. సో ఆ కైండ్ ఆఫ్ వేరియబిలిటీ ఉంటుందండి. అదర్వైజ్ చూసుకుంటే మొత్తం యాజ్ ఏ హోల్ చూసుకుంటే మాత్రం మనకి నార్మల్ టు నియర్ నార్మలే ఉంది. చివరిగా వాతావరణ శాఖ అధికారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి ఏం తెలియజేస్తారు సార్? మనం ముందు నుంచి చెప్తున్నామండి, వర్షాలు పడుతున్నాయి కాదనట్లేదు. బట్ ఏంటంటే మాన్సూన్లో మనకి రావాల్సిన వర్షపాతం కన్నా తక్కువ వర్షాలే ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్న ఈ వారం రోజుల వర్షాలు చూసుకుని మళ్ళీ రైతులు ఏమన్నా కొంచెం
వర్షాధార పరిస్థితుల్లో ఉన్న పంటల వైపు వెళ్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి. సో మనం ముందుగానే చెప్తున్నట్టు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పంటలు అయితే ఉన్నాయో ముఖ్యంగా అపరాలు, మిల్లెట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఇలాంటివి మనం ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. అవి స్టేట్ గవర్నమెంట్ వరకు అదే మనం చెప్పడం జరిగింది. సో అవి చూసుకుని వాటి ద్వారానే రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండి వ్యవసాయం సాగు చేసుకుంటారని ఆలోచిస్తున్నాం. ఓకే రైట్. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మీదుగా కూడా అటు తెలంగాణలో కూడా ద్రోణి ప్రభావంతో కూడా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలు కూడా తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారి రఘు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు ఈశాన్య రాష్ట్రాలు కానీ అటు ఉత్తర రాష్ట్రాలు కానీ ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 24% లోటు వర్షం కూడా ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్ న్యూస్, హైదరాబాద్.